అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో భాగంగా మనం గ్రూప్స్ రిజల్ట్స్కి సంబంధించిన విషయాల మీద ఒకసారి లాజికల్గా డిస్కస్ చేసుకుందాం. అలాగే రాబోయే నోటిఫికేషన్కి సంబంధించిన విషయాల గురించి కూడా మనం ఒక్కసారి ఇక్కడ మాట్లాడుకుందాం అండి. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. రైట్, కమింగ్ ఆన్ టు ద టుడేస్ వీడియో. ఫస్ట్ మనం అసలు ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు అనే ఒక బ్రహ్మ పదార్థం ఆర్ పాండోరాస్ బాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే గ్రూప్ 2 అయిపోయిన నెక్స్ట్ డే నుంచి చాలా మంది అభ్యర్థులు ప్రతిరోజు పొద్దున టిఫిన్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ అన్నీ గ్రూప్ 1 రిజల్ట్స్ చుట్టూనే చేస్తున్నారండి. గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు అశోక్ నగర్ లో గాల్లో కూడా ఈ గ్రూప్ 1 రిజల్ట్స్ ఎప్పుడు అనే టాపిక్ చుట్టూనే ఇన్ఫర్మేషన్ అంతా నడుస్తుంది. మరి స్టూడెంట్స్ లో ఉన్న యాంగ్జైటీకి తగ్గట్టు చాలా మంది ఫ్యాకల్టీ కానివ్వండి, లేకపోతే యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే టెలిగ్రామ్స్ ఛానల్స్ గ్రూప్స్ నడిపే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషనా మరి లేకపోతే వాళ్ళ గ్రూపో లేకపోతే యూట్యూబ్లో వాళ్ళ వ్యూస్ కోసమో ఇష్టం ఉన్నట్టుగా వీడియోస్ చేస్తున్నారు. ఈ డేట్ అని, ఆ డేట్ అని, రేపు ప్రొద్దున వస్తాయని, ఈ వారం వస్తాయని, ఇట్లా స్పెక్యులేషన్స్ అనేటివి నడుస్తానే ఉన్నాయి. ఇక చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే నేను ఒకసారి నిన్న ఒక గ్రూప్ లో చూశానండి. మధ్యరాత్రి మార్నింగ్ నేను గ్రూప్ లో చాట్ చెక్ చేస్తున్నప్పుడు మధ్యరాత్రి 3 గంటలకు కూడా దీనికి సంబంధించిన విషయాల మీదనే చర్చ చేస్తున్నారు. అసలు ఇంతగా ఎందుకు చర్చిస్తున్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడానికి టెన్షన్ పడి, ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందా జరగదా అని టెన్షన్ పడి, అప్పుడు పడ్డ టెన్షన్ సరిపోదా అండి? ఇప్పుడు కూడా మళ్ళీ రిజల్ట్స్ కోసం ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి గంట అవే విషయాలు చర్చిస్తున్నారు. నెక్స్ట్ అసలు ఫస్ట్ స్టార్ట్ అయింది ఫిబ్రవరిలో వస్తాయంట అన్న దగ్గర స్టార్ట్ అయింది. రైట్, ఒక గ్రూప్ అడ్మిన్ స్టార్ట్ చేసిండు. తీసుకొచ్చిరు రేపు ప్రొద్దున వస్తున్నాయి, 2 రోజులలో వస్తాయి, జనవరి 26కి వస్తాయి, ఫిబ్రవరి 14కి వస్తాయి, మహాశివరాత్రికి వస్తాయి, మళ్ళా ఒక న్యూస్ పేపర్లో వచ్చింది మార్చ్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా వస్తాయి అని చెప్పి. ఇది ఎప్పుడు వస్తుంది అనేది ఎవ్వరికి తెలియదండి. టిఎస్పిఎస్సి చైర్మన్ లేకపోతే టిఎస్పిఎస్సిలో ఉన్న మెంబర్స్ ఎవ్వరు కూడా ఒక టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్కి ఈ రోజు ఇస్తున్నామని చెప్పి చెప్పరండి. మేము ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ తెస్తున్నాము, ఆడికెళ్ళి తెస్తున్నాము, ఈడికెళ్ళి తెస్తున్నాము, అంతా యూట్యూబ్లో మీ ద్వారా వచ్చే వ్యూస్ కోసము, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో మేము అప్డేట్స్ ఇస్తున్నాము అని చెప్పి గొప్పలు చెప్పుకోవడానికి, అంతే తప్పితే ఏమీ ఉండదు. లాస్ట్ టైము క్వశ్చన్ పేపర్ లీక్ అయినప్పటి నుంచి టిఎస్పిఎస్సి నుంచి దాని తర్వాత వస్తున్న చైర్మన్ కానివ్వండి, మెంబర్స్ కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఏ ఇన్ఫర్మేషన్ బయటకు ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇవ్వట్లేదండి. అసలు మీకు టెలిగ్రామ్ గ్రూప్స్ లో తెచ్చే ఇన్ఫర్మేషన్ కూడా ఆ టిఎస్పిఎస్సిలో పనిచేసే ఏదో క్లర్క్ లేకపోతే ఎవరో ఒక చిన్న సైజ్ ఆఫీసరు అక్కడక్కడ వాళ్ళకి చెవులల్లో వాళ్ళ లంచ్ చేస్తున్నప్పుడు ఎప్పుడో వస్తున్న డిస్కషన్స్ ని వీళ్ళు పోయి అడిగితే ఇస్తారు. అంతే తప్పితే టీజీపీఎస్సీ చైర్మన్ వీళ్ళకి అవైలబిలిటీగా ఉండి లేకపోతే మెంబర్స్ చెప్పరండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే యూపీఎస్సీ లాగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ముఖ్యమైన ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 రిజల్ట్స్ స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్స్ లేకుండా, గో ఎహెడ్ లేకుండా జరగవు. అవి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఆల్రెడీ మొత్తంగా రిజల్ట్ సంబంధించి అన్ని రెడీగా పెట్టుకున్నా కూడా ఒకసారి పొలిటికల్ అప్రూవల్ వచ్చిన తర్వాత మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుంటారు. ఒకటికి 10 సార్లు క్రాస్ చెక్ చేస్తారండి. ఎందుకంటే ఒక్క చిన్న మిస్టేక్ ఒక అభ్యర్థికి రావాల్సిన ర్యాంక్ ఇంకొక అభ్యర్థికి రావడం, ఇట్లా ఒక చిన్న మిస్టేక్ జరిగినా మొత్తం తెలంగాణ అంతా వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంటది. రైట్, అంటుకుంటదా లేదా? మొత్తం అంటుకుంటది. అందువల్ల చాలా 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 జాగ్రత్తగా రిజల్ట్స్ ఇస్తారు. ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ టైం. ఇప్పుడు కూడా మార్చ్ ఫస్ట్ వీక్ లో వస్తాయి అని చెప్పి ఒక గవర్నమెంట్ లో ఉన్న మన అశోక్ నగర్ నుంచి వెళ్ళి గవర్నమెంట్ లో ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తి చెప్పాడు అని చెప్పి టెలిగ్రామ్ లో మనకు న్యూసెస్ వస్తున్నాయి. ఆయన కూడా చీఫ్ మినిస్టర్ కాదండి, హీఈస్ జస్ట్
ఒక పొజిషన్ లో ఉన్నారు, గవర్నమెంట్ లో ఒక పొజిషన్ లో ఉన్నారు అంతే. ఆయనకున్న ఇన్ఫర్మేషన్ అది 100% ఎగ్జాక్ట్ గా జరుగుతుందని తెలియదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఇప్పటి నుంచి ఏ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చెయ్యము అని చెప్పిన తర్వాత కూడా గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయ్యింది, రైట్? ఎందుకంటే పాలిటిక్స్ లో ఈ క్షణం ఉన్న పరిస్థితికి నెక్స్ట్ గంట తర్వాత ఉండే సర్కమ్స్టెన్సెస్ కి చేంజ్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళ డిసిషన్స్ తీసుకుంటా ఉంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ రిజల్ట్ ఎట్లా వస్తుంది, అది ఒక దిక్కు వస్తే ఒకలాగా జరగచ్చు, ఇంకోలాగా వస్తే ఇంకోలాగా జరగచ్చు. ఇలా 100 ప్రాబబిలిటీస్ ఉంటాయి. సో ఎవరో ఒకళ్ళు చెప్పిర్రు అని చెప్పి ఇవాళ వస్తే అని రోజంతా దాని మీదనే కూర్చుంటున్నారు. అది కరెక్ట్ కాదండి. మూవ్ ఆన్. ముఖ్యంగా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు 85 days లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంది. అది వదిలేసి చాలా మంది దీనికి టైం కేటాయిస్తున్నారండి. మీకు జాబ్ వస్తుందా రాదా పక్కకు పెడితే, ఇది వచ్చినా గ్రూప్ 1 వచ్చినా కూడా యూపీఎస్సీ రాయాల్సిందే కదా. ఎస్. సో ప్రిపేర్ కండి, దీని మీద టైం వేస్ట్ చేయకండి. వచ్చేటప్పుడు వస్తుందండి, అంత యాంగ్జైటీ అవసరం లేదు. మనకు యూపీఎస్సీ ఇంటర్వ్యూలో ఏం చెక్ చేస్తారు? మెంటల్ స్ట్రెంగ్త్ ఎట్లుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఏమున్నాయి, అవే కదా చెక్ చేసేది. మరి ఇక్కడ మీరు ఇంత ఊగిసలాడుతుంటే గ్రూప్ 1 రిజల్ట్స్ విషయం మీద రోజంతా దాని మీద కూర్చుంటే మీ మెంటల్ క్యాలిబర్ ఏమున్నట్టు అసలు? ఆలోచించండి ఒకసారి. వచ్చేటప్పుడు వస్తాయి, ఏదో ఒకదో తీయాల్సిందే. ఎందుకంటే వెనకాల గ్రూప్ 2 గ్రూప్ 3 రిజల్ట్స్ ఉన్నాయి. అవి గ్రూప్ 1 రిజల్ట్ ఇవ్వకుండా ఆ రిజల్ట్స్ ఇవ్వలేడు. సో ఇచ్చి తీరాల్సిందే ఖచ్చితంగా, రైట్? ఓకే. నౌ మార్చ్ ఫస్ట్ వీక్ లో వస్తాయా? చెప్పలేమండి, ఎవ్వరికి తెలియదు. రావచ్చు, రాకపోవచ్చు, ఏదో ఒక రీజన్ తో ఆగిపోవచ్చు. లేకపోతే నేను ఈ వీడియో ఈ రోజు పబ్లిష్ చేస్తున్నాం, మార్చ్ 1 రోజు. ఈ వీడియో పబ్లిష్ కాకన్నా ముందే కూడా రిజల్ట్ రావచ్చు. ఎవ్వరికి తెలియదండి. చాలా ప్రాబిలిటీస్ ఉంటాయి, పొలిటికల్ ప్రాబిలిటీస్ ఉంటాయి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్. గ్రూప్ 1 కట్ ఆఫ్ 360 ఉంటది అని చెప్పి మనకు కొన్ని వీడియోస్ కొందరు యూట్యూబ్ లో చేస్తున్నారండి. అవి చాలా మంది నమ్ముతున్నారు. నాకైతే అసలు ఎట్లా నమ్ముతున్నారో అర్థం అవుతలేదు. బేసిక్ 360 అంటే 40% కట్ ఆఫ్ అండి. టోటల్ మార్క్స్ లో 40%, మినిమం 40% వచ్చిన వాళ్ళకు మినిమం రావాలా, జాబ్ రావాలా అంటే ఒక క్రైటీరియా పెట్టారు టీఎస్పీఎస్సీలో. ఒకసారి ఆలోచించండి. మొత్తము 6 పేపర్లు. ఫస్ట్ పేపర్లో 3 క్వశ్చన్లు ఇంటూ 50 150. ఇంకొక ఆరు పేపర్లల్లో 6 పేపర్స్లలో ప్రతి దాంట్లో 15 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఆయన యావరేజ్ 5 మార్క్స్. జనరల్ గా ప్రిపేర్ అయినోడు కొంచెం టెస్ట్ సిరీస్ రాసి అటు ఇటుగా ప్రిపేర్ అయ్యి కరెక్ట్ గా ఎగ్జామ్ కరెక్ట్ రాసిన వాళ్ళు 75 మార్క్స్ పర్ పేపర్ కొడతారండి. ఒక ఎస్ఐఎన్టీ పేపర్ వదిలేయండి. ఎస్ఐఎన్టీ పేపర్ వదిలేస్తే వేరే అన్నిట్లో 75 వస్తాయి. ఇక ఎస్ఏ పేపర్ ఉంది. ఈ ఎస్ఏ పేపర్లో కూడా ఎన్నో కొన్ని మార్కులు రావాలి కదా, రైట్? ఈ 150లో కూడా ఎన్నో కొన్ని రావాలి. 75 అది వేసుకున్నా ఈ 375 కన్నా ఎక్కువ 360 కన్నా ఎక్కువ మార్కులు ఈజీగా చాలా మందికి వస్తాయండి. ఓపెన్ లో 100% వస్తాయి. చాలా మంది ఏమనుకుంటారు అంటే అవి యూట్యూబ్ వీడియోలు చేస్తున్న వాళ్ళు వ్యూస్ కోసమే చేస్తారు. 360 ఓపెన్ కట్ ఆఫ్ అనేది ఉండదండి, అస్సలు ఉండదు. ఇది గ్రూప్ 1 ఎగ్జామినేషన్. చాలా మంది దీనికి రీజన్ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్స్ రెడీగా లేరు, అప్పుడు జరగదు అనుకున్నారు ఎగ్జామ్. ఎస్, అది అనుకున్న మాట వాస్తవమే. కాకపోతే ఇక్కడ 50,000 పోస్టులు లేవండి, 563 పోస్ట్. గ్రూప్ 1 కి సంబంధించి ఎక్కువే, కానీ 563 ఆ నంబర్ అనేది అంత మాత్రం అభ్యర్థులు ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. ఎందుకంటే గ్రూప్ 1 లో ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల్లో డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నారు. ఎగ్జాంపుల్, అశోక్ నగర్ లో కూర్చొని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 రాసిన బ్యాచ్, ఢిల్లీలో ఉండి యూపీఎస్సీ మెయిన్స్ రాసి దాని తర్వాత వెంటనే జరిగిన ఈ మన టిఎస్పిఎస్సి గ్రూప్ 1 రాసిన ఢిల్లీ యూపీఎస్సీ బ్యాచ్ ఉన్నారు. అశోక్ నగర్ కి ఓన్లీ గ్రూప్ 1 బాగా పెద్ద నోటిఫికేషన్ వచ్చింది కొడదాము అని ప్రిపేర్ కావడానికి వచ్చి ఓన్లీ గ్రూప్ 1 అశోక్ నగర్ గ్రూప్ 1 బ్యాచ్ ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్స్ లో కూర్చొని గ్రూప్ 1 కి ప్రిపేర్ అయిన బ్యాచ్ ఉన్నారు, రైట్? అశోక్ నగర్ లో గ్రూప్ 2 కి మాత్రమే ప్రిపేర్ అవుతున్న బ్యాచ్ ఉన్నారు. వీళ్ళల్లో కూడా చాలా మంది గ్రూప్ 1 మెయిన్స్ రాశారండి. ఎందుకంటే మీకు తెలిసిందే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ గ్రూప్ 2 చదివితే కొట్టచ్చు అనే విషయం, రైట్? ఇక డిస్ట్రిక్ట్స్ లో కూర్చొని గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్న బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు కూడా గ్రూప్ 1 మెయిన్స్ రాశారు చాలా మంది, రైట్? ఇక ఫైనల్ గా 2016 గ్రూప్ 2 టాపర్స్
గ్రూప్ టూలో డీటీగా పనిచేస్తున్న వాళ్ళు, ఏసీటీఓగా పనిచేస్తున్న వాళ్ళు, వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యి జాబ్స్ కి లీవ్ పెట్టచ్చి రాశారు. ఇంకా వివిధ మన స్టేట్ గవర్నమెంట్ లో వివిధ పోస్టుల్లో ఉన్న అధికారులు మరియు సెంట్రల్ గవర్నమెంట్ లో యూపీఎస్సీ ద్వారా కూడా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలాంటి క్రీమ్ పోస్టులు కాకుండా నార్మల్ సర్వీసెస్ లో ఉండి డిప్యూటీ కలెక్టర్ కావాలన్న ఉద్దేశంతో రాసిన వాళ్ళు ఉన్నారండి. వీళ్ళల్లో ఒక్క అశోక్ నగర్ లో ఉన్న గ్రూప్ 1 బ్యాచ్, అశోక్ నగర్ లో ఉన్న గ్రూప్ 2 బ్యాచ్, వీళ్ళిద్దరూ మాత్రమే ఆ ఎగ్జామ్ జరుగుతుందా జరగదా, ఎగ్జామ్ ఆపాలి, ఈ కోర్టు కేసులు ఈ వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసిరు, అఫెక్ట్ అయ్యారు దానివల్ల. రైట్. ఢిల్లీలో ఉన్న యూపీఎస్సీ బ్యాచ్ నాకు తెలిసిన వ్యక్తులే ఒక 20 మంది ఈసారి మెయిన్స్ రాసి అసలు దీని గురించి ఏ సంబంధము లేకుండా డైరెక్ట్ గా హైదరాబాద్ వచ్చి గ్రూప్ 1 మెయిన్స్ రాసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. రైట్. సో వీళ్ళు ఇంకా నాకు తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. రైట్. సో మరి ఢిల్లీ యూపీఎస్సీ బ్యాచ్ కి అశోక్ నగర్ లో జరిగిన ఈ గ్రూప్ 1 దీంతో అసలు సంబంధమే లేదు. వాళ్ళు వాళ్ళ పని చూసుకున్నారు, చదువుకున్నారు, వచ్చిర్రు, ఎగ్జామ్ రాసిరు, పోయారు. అట్లనే అశోక్ నగర్ యూపీఎస్సీ బ్యాచ్ వీటిలో కూడా అందరికందరూ ఏం ఎఫెక్ట్ కాలేదండి. ఎందుకంటే వాళ్ళు గ్రూప్ యూపీఎస్సీ మెయిన్స్ జరుగుతుంది కాబట్టి అప్పటి వరకు వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, అసలు దీన్ని పట్టించుకోలేదు. లాస్ట్ 20 days కూడా వాళ్ళు అదే ఫ్లోలో, లాస్ట్ 30 days కూడా అదే ఫ్లోలో వాళ్ళు చదివేశారు. ఓకే. 80% అవుతే అలాగే ప్రిపేర్ అయ్యారండి. ఒక 20% డైల్యూట్ అయి ఉండొచ్చు. అదే అశోక్ నగర్ గ్రూప్ 1 బ్యాచ్ లో మాత్రం ఉల్టా జరిగింది. 80% డిస్ట్రాక్ట్ అయ్యారు, 20% వరకు మాత్రమే చదివారు. ఇక డిస్ట్రిక్ట్స్ లో ఉన్న గ్రూప్ 2 బ్యాచ్, గ్రూప్ 1 బ్యాచ్ వీళ్ళు కూడా ప్రిపేర్ అయ్యారండి. ఇక అశోక్ నగర్ లో ఉన్న గ్రూప్ 2 బ్యాచ్ గురించి చూసుకుంటే వీళ్ళు ఎంత డిస్ట్రాక్ట్ అయినా గ్రూప్ 1 కి సంబంధించిన మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ మీద వీళ్ళకు పెద్దగా, అంటే కంపారిటివ్లీ, పెద్దగా అనను కానీ కంపారిటివ్లీ ఐడియా ఉండదు కాబట్టి వీళ్ళు మెరిట్ లిస్ట్ లోకి వచ్చే అవకాశం కంపారిటివ్లీ తక్కువ ఉంటుంది. సో వీళ్ళని ఇక్కడ తీసేయచ్చు. ఇంకా 2016 గ్రూప్ 2 బ్యాచ్ వీళ్ళు చాలా మంది చాలా పద్ధతిగా ప్రిపేర్ అయ్యారండి. వచ్చి కోచింగ్ తీసుకున్నారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ వచ్చింది, ఆన్లైన్ కాన్సెప్ట్ వచ్చినప్పటి నుంచి, టెస్ట్ సిరీస్లు అన్ని ఆన్లైన్ లో పెడుతున్నప్పటి నుంచి మీకు కాంపిటీషన్ ఓన్లీ అశోక్ నగర్ లోనే ఉండట్లేదు. సో ఈ 360 కట్ ఆఫ్ అనేది జస్ట్ మీ యాంగ్జైటీని ఇంకా పెంచడానికి, రేపు ప్రొద్దున మీకు జాబ్ వస్తుందన్న హోప్ ని ఇవ్వడానికి, యూట్యూబ్ లో వ్యూస్ వస్తే డబ్బులు తీసుకోవడానికి తప్పితే దేనికి పనికిరాదు. 360 ఓపెన్ కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను నేను. ఏదో ఒక రిజర్వేషన్ లో ఎక్కడైనా ఇక్కడ రావచ్చు, నేను ఓన్లీ ఓపెన్ కట్ ఆఫ్ గురించి చెప్తున్నాను. 360 కన్నా ఖచ్చితంగా ఎక్కువే ఉంటుందండి. ఎందుకంటే పర్ క్వశ్చన్ 5 మార్కులు తెచ్చుకునే కేపబిలిటీ ఉన్న వాళ్ళు అశోక్ నగర్ లో, ఢిల్లీలో మస్తు మంది ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిపోయిన అభ్యర్థులు అయితే పేపర్ ఈజీగా ఉంది అని చెప్పారు. ఎందుకంటే యూపీఎస్సీ స్టాండర్డ్స్ తో కంపేర్ చేసినప్పుడు వాళ్ళకి ఈజీగానే ఉంటది. ప్లస్ తెలంగాణ మూమెంట్ పేపర్ ఏమి ఇన్ డెప్త్ గా ఇవ్వలేదు, ఆన్ బ్రాడ్ అనాలిసిస్ ఇచ్చిండు కాబట్టి వాళ్ళు ఈజీగా రాసి వెళ్ళిపోయారండి. సో ఇక్కడ మీకు 360 కట్ ఆఫ్ అనేది ఇట్స్ నాట్ రియల్. దాని మీద హోప్స్ పెట్టుకొని మాకు జాబ్ వస్తుంది అనుకోకండి. ముఖ్యంగా ఓపెన్ అభ్యర్థులు దాని తర్వాత బాధపడతారండి. ఓకే. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో పాయింట్ ఏంటంటే, మీకు ఇక్కడ యూపీఎస్సి అన్ని అటెంప్ట్స్ కంప్లీట్ చేసేసుకొని మెయిన్స్ చేసి ఇంటర్వ్యూలు చేసి జాబ్ రాని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ రాశారు. మీకు కోచింగ్ సెంటర్స్ లో కోచింగ్ చెప్తున్న ఫ్యాకల్టీ వాళ్ళు రాశారు. మీకు టెస్ట్ సిరీస్ మీరు రాసిన ఆన్సర్స్ కరెక్షన్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు చూసిరా, వాళ్ళు 1-on-1 మెంటర్షిప్ అని చెప్పి నడిపిస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ యూపీఎస్సీలో తలలు పండిన వాళ్ళండి. వాళ్ళందరూ కూడా ఇదే ఎగ్జామ్ మీతో పాటే కూర్చొని ప్రిపేర్ అయ్యి మరి మీతో పాటే వాళ్ళు కూడా రాశారు. మరి వాళ్ళందరికీ స్కోర్స్ వస్తాయా లేదా ఒకసారి ఆలోచించండి. ఇంత తక్కువ కట్ ఆఫ్స్ అనేది కావండి. ఓకే. రైట్. నౌ కమింగ్ టు గ్రూప్ 2 రిజల్ట్స్. ఎప్పుడు గ్రూప్ 1 వాళ్ళకన్నా గ్రూప్ 2 అభ్యర్థులు ఎక్కువ ఉంటారు కంపారిటివ్లీ. మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ 2 ఎక్కువ. యూపీఎస్సీకి ఎంత కాంపిటీషన్ ఉంటుందో గ్రూప్ 2 కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది మన తెలుగు రాష్ట్రాల్లో. మరి ఈ రిజల్ట్స్ ఎప్పుడంటే ఇక్కడ మీకు చెప్పేది ఏం లేదండి, గ్రూప్ 1 రిజల్ట్స్ రాగానే వస్తాయి. గ్రూప్ 1 రిజల్ట్స్ రాగానే అంటే గ్రూప్ 1 ఇప్పుడు 1:2 ఆర్ 1:1.5 ఏదో ఒకటైతే పెడతాడు కదా, అది పెట్టగానే మీకు ఇవ్వరండి. ఇది పెట్టిన తర్వాత 15 days వరకు ఈ రీకౌంటింగ్ టైం ఉంటుంది. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది.
ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ జాబ్స్ పోస్టులు ఉన్నాయి కదా, మన డిఎస్పి ఒక 115 పోస్టులు ఉన్నాయి, ఈ ఎక్సైజ్ సంబంధించిన పోస్టులు ఒక 30 వరకు ఉన్నాయి, అట్లాగే డిఎస్పి ఇన్ జైల్స్ ఒక 5 పోస్టులు ఉన్నాయి. మొత్తంగా 150 పోస్టులు ఉన్నాయి. వెరిఫికేషన్ కి ఇంటూ 300 మందిని పిలుస్తాడు కాబట్టి 300 మందికి మెడికల్ టెస్ట్లు వేయాల్సి ఉంటది. మెడికల్ టెస్ట్లు ఓన్లీ మన సరోజినీ దేవి ఐ హాస్పిటల్ ఉంది కదా అక్కడ జరుగుతాయి, లేదంటే ఉస్మానియాలో. ఈ రెండిట్లో మాత్రమే జరుగుతాయండి, వేరే అన్నిట్లా చేయరు గవర్నమెంట్ హాస్పిటల్లో, ఈ రెండిట్లోనే జరుగుతాయి. సో దానికి కూడా మినిమం ఒక వారం రోజులు టైం అయితే పోతుంది, రైట్. సో ఇక్కడ చూసుకోండి, ఈ రీకౌంటింగ్ ఇంకో 10 రోజులు టైం అనుకుందాం, రైట్. దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. 563 ఇంటూ 2 తీసుకున్నా దగ్గర దగ్గర 1000 దాటిపోతుంది. మరి వాళ్ళందరికీ చేయాలా? మీరు అనుకున్నట్టుగా మనకు ఎట్లుందంటే ఒక్క రోజులో వేసేయచ్చు కదా, ఈ 1000 మందికి ఒక రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయలేరా, ఇలాంటి ఆలోచించేటోళ్ళు కూడా ఉంటారు. అంత స్పీడ్గా ఏమి చెయ్యరు. ఫస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 1 వీక్ అన్నా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైం ఇస్తారు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగడానికి కూడా ఒక 10 రోజులు పడుతుంది. ఎంత కాదన్నా మార్చ్ ఫస్ట్ వీక్ లోనే రిజల్ట్స్ వచ్చినా కూడా ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఒక 1 మంత్ ఈజీగా పడుతుంది అండి, 1 మంత్ మినిమం పడుతుంది. దాని తర్వాతనే గ్రూప్ 2 రిజల్ట్స్ సంబంధించిన విషయాలకు మీద మనకు ఒక క్లారిటీ వస్తుంది. సో గ్రూప్ 2 రిజల్ట్స్ లేదన్నా మార్చిలో రానే రావు. దీని తర్వాతనే ఇంకా గ్రూప్ 2 కట్ ఆఫ్. గ్రూప్ 2 కట్ ఆఫ్ కి సంబంధించి కూడా స్పెక్యులేషన్స్ జరుగుతున్నాయి. అందరికి తెలిసిన విషయం, మీకు నాకు అందరికి తెలిసిన విషయం ఏంటంటే కట్ ఆఫ్ తగ్గుతుంది. ఎందుకంటే ఈ 563 పోస్ట్, ఎస్ ఇది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏనండి. ఏంటంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటిల్ అండ్ అన్లెస్ దే ఆర్ ఆల్రెడీ గ్రూప్ 2 ఆఫీసర్స్, వాళ్ళందరూ కూడా గ్రూప్ 2 రాశారు. ఇంకోటి ఏంటంటే గ్రూప్ 1 యూపీఎస్సి ప్రిలిమ్స్ రాసిన వాళ్ళు, యూపీఎస్సి మెయిన్స్ రాసిన వాళ్ళు ఉన్నారు కదా ఇయర్, వాళ్ళు కూడా గ్రూప్ 1 రాసిన తర్వాత ఆ టైంలో వేరే ఎగ్జామ్స్ ఏం లేవు వాళ్ళకు, సో వాళ్ళు కూడా గ్రూప్ 2 రాయడం జరిగింది. యూపీఎస్సి ప్రిలిమ్స్ కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసినోడికి గ్రూప్ 2 ఒక తెలంగాణ మూమెంట్ చదువుకుంటే సరిపోతుంది. మరి వాళ్ళందరూ చదివారండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఈసారి, నేను ఢిల్లీ వాళ్ళ గురించి చెప్పలేను కానీ హైదరాబాద్ లో ఉండి యూపీఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గత 3 to 5 years గా ఈసారి వాళ్ళు యూపీఎస్సి నోటిఫికేషన్ ని పక్కకు పెట్టి గ్రూప్ 1 గ్రూప్ 2 మీదనే కాన్సన్ట్రేట్ చేశారు. ఓకే, సో వీళ్ళు చాలా మంది గ్రూప్ 1 లో వెళ్ళిపోతారు, మాక్సిమం గ్రూప్ 1 లో వెళ్ళిపోతారు. ఈ 563 మెంబర్స్ లో ఒక్క ఎంపీడీఓ ఆర్ ఇంకా నార్మల్ ఆ జాబ్స్ ఉన్నాయి కదా, ఆ జాబ్స్ వచ్చి ఇక్కడ ఏదో డిటిఓ ఏసీటీఓనో లేకపోతే సబ్ రిజిస్టారో మున్సిపల్ కమిషనర్ ఇలాంటి క్రీమ్ జాబ్స్ వస్తే తప్పితే ఇవి వదిలేసి ఎవ్వరూ దీనికి రారండి. సో మినిమం గా ఒక 400 మంది, ఒక 400 మంది అన్న మీకు కాంపిటీషన్ మినిమం లో మినిమం తగ్గిపోతుంది. అందువల్ల కట్ ఆఫ్ తగ్గుతుంది. కట్ ఆఫ్ తగ్గడానికి అదొక రీజన్. రెండో రీజన్ ఏంటంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చాక 2 years కి జరిగింది. 2 years కి జరిగింది. నాకు తెలిసిన మా ఫ్రెండ్ కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అతను మన మన హైదరాబాద్ అశోక్ నగర్ లోనే అత్యధికంగా ఎక్కువ ఫీజులతోని టెస్ట్ సిరీస్ పెట్టే ఒక సెంటర్ లో జాయిన్ అయ్యిండు. టెస్టులు రాస్తాడు. స్టార్టింగ్ లో ఎప్పుడు టెస్టులు రాసినా అతను టాప్ 20 అండి. ఏ టెస్ట్ అన్నా కానీ మినిమం టాప్ 20. ఇక మన ఎకనామీ పేపర్ లో అయితే టాప్ 5 ఉండేటోడు ప్రతిసారి. అలాంటి వాడికి మొన్న ప్రిలిమ్స్ కి చూసుకుంటే 300 వచ్చినాయి. ఎస్, గ్రూప్ 2 చెప్తున్నాను, 300 మార్కులే వచ్చాయి. నేను వెళ్ళి అడిగాను ఏంటి ఇదని. అదేం ఎగ్జామ్ ప్రాసెస్ రా స్వామి, 2 years జరిగింది. నిన్న సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చాను, 1 year ప్రిపేర్ అయ్యాను. 1 year ముందు అంటే మన నోటిఫికేషన్ రాకన్నా ముందు 1 year ముందు వచ్చిండు, ప్రిపేర్ అయ్యిండు, పర్ఫామ్ చేసిండు అంతా. ఈ ప్రాసెస్ 2 ఏళ్ళు జరిగేసరికి ఒక సంవత్సరం రాగానే ఇక వదిలేసి వెళ్ళిపోయాడు మొత్తం. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చిన వాళ్ళు, లేకపోతే నార్మల్ చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఉన్న వాళ్ళు, లేకపోతే గవర్నమెంట్ లో ఆల్రెడీ గ్రూప్ 3 ఆర్ గ్రూప్ 2 జాబులు చేస్తూ గ్రూప్ 2 కి మళ్ళీ టాప్ పోస్ట్ కొడదామని వస్తున్న వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. లాస్ట్ మినిట్ లో వాళ్ళకు ప్రిపరేషన్ లేక, ప్రిపరేషన్ కి టైం సరిపోక వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయారు. స్టార్టింగ్ లో బాగా చదివి తర్వాత పర్ఫామ్ చేయలేకపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇదొక రీజన్. ఈ 2 రీజన్ల వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది అనేది నేను మీకు చెప్పానండి. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ మన ఈ ఎలక్షన్స్ అప్పుడు సెఫాలజిస్టులు ఈ ఎగ్జిట్ పోల్స్ చేస్తారు చూసారా,
ఆ ఎగ్జిట్ పోల్స్ లాంటిదే ఈ కట్ ఆఫ్ కూడా. తగిలితే తగులుతుంది, తగలకపోతే తగలదు. అక్కడన్నా సెఫాలజిస్టులకు ఒక పెద్ద టీం ఉంటుంది, అదొక పెద్ద ఇండస్ట్రీ అండి. దాని మీద కూడా వందల కోట్ల బిజినెస్ నడుస్తుంది. మన దగ్గర అంటే యూపీఎస్సీ కోచింగ్, గ్రూప్ 2 కోచింగ్ల మీద నడుస్తుంది వందల కోట్ల బిజినెస్, టెస్ట్ సిరీస్ల మీద నడుస్తుందేమో బిజినెస్. అంతేగాని ఇప్పటికైతే ఈ ఎగ్జిట్ పోల్స్ అంటే కట్ ఆఫ్ల మీద సపరేట్ గా మన అశోక్ నగర్ లో ఎక్కడ ఇండస్ట్రీ అనేది తయారు కాలేదండి. ఇంకా పైన చేస్తున్నారు. అది ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఒక ట్యూటోరియల్స్ అనే అతనిది చూశాను. అందులో ఒక అమ్మాయి తెలంగాణ మూమెంట్ లో 128 మార్క్స్ వచ్చిందని చెప్పి పెట్టింది. ప్రాక్టికల్ గా ఆలోచించండి, ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో ఆల్రెడీ ఒక 10 దాకా మిస్టేక్స్ ఉన్నాయి కీలో అని చెప్పి మనకి అర్థమవుతుందా లేదా? సో మరి 10 మిస్టేక్లు ఉన్నప్పుడు, డిలీట్ అయ్యే క్వశ్చన్ అన్నిగా ఉన్నప్పుడు ఈ అమ్మాయికి 128 వచ్చినాయి అనేది మరి అక్కడ ఆమె కరెక్ట్ చెప్పినట్ట, తప్పు చెప్పినట్ట? ఇట్లా చాలా మంది తప్పు చెప్పిరండి. ఈ కట్ ఆఫ్ సంబంధించి పోల్స్ పెడుతున్న దాంట్లో మీరు చూసినట్టయితే ఒక దాంట్లో నేను చెక్ చేస్తూ చూశాను, 440+ వచ్చిన వాళ్ళే 120 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. 440+ వచ్చిన వాళ్ళు పాజిబులా? కాదు కదా. సో ఆ కట్ ఆఫ్ అనాలిసిస్ అనేది ఏమీ కరెక్ట్ గా జరగట్లేదు. జనాలు కావాలని అట్లా చెప్తున్నారు, కొందరు చిరాకు పడి చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఫ్రెండ్స్ కొందరు చేసింది మీకు చెప్తాను. డిసెంబర్లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, గ్రూప్ 2 ఎగ్జామ్ అయిపోయి అబ్బా మంచిగా రాసినాము, మంచిగా రాయలేదు, ఏదో ఒకటి అనుకొని వచ్చి పండుకొని పొద్దున్నే లేచేసరికి ఒక ఆయన కట్ ఆఫ్ అని చెప్పి పెట్టిండండి. కట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎట్లా వచ్చినాయని చెప్పి. ఎవరికన్నా ఏమన్నా తెలుస్తుందా? ఎగ్జామ్ రాసచ్చిరో లేదో ఆ ఆనందమో బాధో ఇంకా తగ్గిపోలేదు. పొద్దున లేచేసరికి టెలిగ్రామ్ లో పోల్ ఉన్నది. ఆ పోల్లో ఒక దగ్గర అయితే ఒకతను 500+ అని చెప్పి పెట్టాడు. వీళ్ళకందరికి చిరాకు లేచి 500+, మా ఫ్రెండ్స్ ఒక 15 మంది పెట్టారు. సో ఆ గ్రూప్ 2 పోల్స్ ద్వారా వస్తున్న కట్ ఆఫ్ల నుంచి ఏ ఇన్ఫర్మేషన్ బయటకు రాదండి. ఇది మన ఎలక్షన్లకి చేసే పోస్ట్ పోల్ సారీ ఎగ్జిట్ పోల్స్ అన్నా ఎంతో కొంత తగులుతాయేమో కానీ ఇవి మాత్రం తగిలే అవకాశాలు లేవు. సో గ్రూప్ 2 కట్ ఆఫ్స్ అనేది తగ్గుతాయని అందరికి తెలుసు తప్పితే ఓసీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ కట్ ఆఫ్ ఎంత, ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, మళ్ళీ బీసీలలో బీసీబీ ఎంత, డి ఎంత, ఉమెన్ ఎంత, ఇట్లా సపరేట్ రాస్తున్నారండి యూట్యూబర్స్ చాలా మంది. జస్ట్ మీ వ్యూస్ ద్వారా వచ్చే డబ్బుల కోసం మాత్రమే, అంతకు మించి అంత ఆడ ఏం లేదు. మీరు ఈ క్షణం టీఎస్పీఎస్సీ చైర్మన్ అడిగినా కూడా కట్ ఆఫ్ చెప్పలేడు. ఈ క్షణం చెప్పలేడు, ఆయన కూడా చెప్పలేడు తెలుసా. అంటిల్ అండ్ అన్లెస్ మొత్తము అయిపోయి అదంతా చేసి పడేసి ఎవరెవరికి ఎంతెంత వచ్చినాయి మార్కులు అని చెప్పి ఆ ఏఎస్ఓ సెక్షన్ వాళ్ళు తీసుకుపోయి ఆయన ముందట పెడితే తప్పితే గెస్ చేసి అందాదా అసలు ఎగ్జామ్ ఎట్లా జరిగింది, జనాలు ఎట్లా రాసిరు అని చెప్పి చూసి చెప్పడం కుదరదండి. ఇన్ని వేల మంది సీరియస్ అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్న దగ్గర. ఓకే, సో మరి కట్ ఆఫ్స్ తగ్గుతాయి, ఇదైతే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కట్ ఆఫ్స్ గ్రూప్ 2కి సంబంధించి ఎట్లుంటుందంటే ఫస్ట్ ప్రైవేట్ కీస్ వస్తాయి కదా, కీస్ వచ్చినప్పుడు ఒక స్కోర్ ఉంటుందండి. దాని తర్వాత ప్రిలిమ్స్ కీస్ వచ్చేసరికి స్కోర్ తగ్గుతుంది. ప్రిలిమినరీకి టీఎస్పీఎస్సీ ఇచ్చే ప్రిలిమినరీకి వల్ల కొంచెం తగ్గుతుంది. మెయిన్స్ కి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గుతుంది. ఇంకేమన్నా కీ మిస్టేక్స్ ఉండి దీని మీద కోర్టు కేసు అయితే కోర్టు కొట్టేమన్నది అనుకోండి, ఆడ ఇంకొంచెం తగ్గుతుంది. ఇట్లా తగ్గుకుంటా వస్తాయి. ఫస్ట్ డే ఆ ఎగ్జామ్ రాసేసిన ప్రతి ఒక్కడికి అనిపించవచ్చు నాకు 450 వస్తాయి, 470 వస్తాయి అని. లాస్ట్ టైం 2016 గ్రూప్ 2 అప్పుడు టాప్ స్కోరర్ స్కోర్ 498. అప్పుడు పేపర్ చాలా డెడ్ ఈజీ వచ్చింది. బట్ ఫస్ట్ ఈనాడు కీ వచ్చినుండే, ఆ ఈనాడు కీ చూసుకొని జనాలు 540 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, 540 చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని తర్వాత మెల్లమెల్లగా కట్ ఆఫ్ తగ్గుకుంటా వచ్చింది. ఇంటర్వ్యూకి అప్పుడు 1:3 ఇంటర్వ్యూ పిలిస్తే ఓపెన్ కట్ ఆఫ్ 440 అండి. అప్పుడు ఈసారి 440 వస్తే స్టేట్ టాపే రావచ్చు. ఓకే, 440 కూడా ఇట్స్ నియర్లీ ఇంపాసిబుల్. సార్ పేపర్ ఈస్ హైలీ టఫ్. ఒకటి, రెండోది తెలంగాణ ఎకనామిక్ సర్వే ఎవడు ఎక్స్పెక్ట్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వే ఇస్తారని. సో అందువల్ల కూడా కట్ ఆఫ్లు తగ్గుతాయి. నెక్స్ట్ గ్రూప్ 3 రిజల్ట్. గ్రూప్ 1 గ్రూప్ 2 తర్వాతనే గ్రూప్ 3 ఇస్తారనేది మనకు అందరికి తెలిసిన ఇన్ఫర్మేషన్. మరి కట్ ఆఫ్ 270 ఉంటుందా అంటే ఇది ఎవ్వరికి తెలియదండి. ఇది కూడా అందాదా చెప్తున్నారు అంతే. ఒక ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 4 180 మార్క్స్ వచ్చిన వాళ్ళకు ఆడ 1000 మార్క్స్ 1000లో ఉన్నారు, టాప్ 1000లో. దాని తర్వాత నుంచి మార్క్కి 100 మంది ఇక 150 160 కోతే అవుతే ఎక్కడికో వెళ్ళిపోయింది ర్యాంక్, రైట్. ఇక్కడ కూడా ఒక సర్టెన్ మార్క్స్ తర్వాత కిందికి దిగిన కొద్దీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి. సో
ఇది దిస్ ఈస్ హైలీ స్పెక్యులేషన్, ఎంత వస్తుంది అనేది ఎవ్వరికి తెలియదు ఇక్కడ కూడా. కాకపోతే గ్రూప్ 3 కట్ ఆఫ్స్ అనేది చాలా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ 1 రిజల్ట్స్ లో వెళ్ళిపోతారు. గ్రూప్ 2 లో కూడా 783 పోస్ట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎవ్వరు కూడా గ్రూప్ 2 లో ఏ పోస్ట్ అన్నా రానివ్వండి, అది ఏఎస్ఓ నుంచి నుంచి ఏ పోస్ట్ వచ్చినా వాడు ఎవ్వడు కూడా గ్రూప్ 3కి రాడు. సో అందువల్ల కట్ ఆఫ్లు తగ్గుతాయి ఒకటి. రెండోది, గ్రూప్ 1 మెయిన్స్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 3 ఎగ్జామ్ సరిగ్గా రాయలేదండి. ఎందుకంటే గ్రూప్ 1 మెయిన్స్ కి గ్రూప్ 3కి 10 to 12 days ఏమో డిఫరెన్స్ ఉండే గ్యాప్ అంతే. ఆ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివిన వాళ్ళు సడన్ గా గ్రూప్ 3కి ఆబ్జెక్టివ్ విధానానికి అడ్జస్ట్ కాలేకపోయారు, వాళ్ళ ఎగ్జామ్ పెద్దగా మంచిగా రాయలేదు. ఈ 2 రీజన్స్ వల్ల మీకు గ్రూప్ 3 కట్ ఆఫ్ అనేది విపరీతంగా తగ్గుతుంది. అది ఎంతవరకు తగ్గుతుంది అనేది ఒక్కసారి రిజల్ట్ వచ్చినాకనే అర్థమవుతుంది. కేటగిరీస్ లో కూడా ఇంకా తగ్గుతుంది. అది ఎంత అనేది కూడా మళ్ళీ యాజ్ యూజువల్ స్పెక్యులేషన్, ఎవ్వడికి తెలియదు. మార్క్ మీద 100 మంది ఉండే దగ్గర కట్ ఆఫ్ అనేది ఎట్లా చెప్తారు ఆలోచించండి. మళ్ళీ ఇన్ని ప్రాబిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. గ్రూప్ 1 వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళిపోవాలా. ఎగ్జామ్లు లేట్ అయ్యేసరికి సగం మంది ప్రిపరేషన్ వదిలేసి వెళ్ళిపోయారు. గ్రూప్ 2 గ్రూప్ 3 మస్తు మంది టాపర్లు అక్కడ కొడుతున్న వాళ్ళు, టెస్ట్ సిరీస్ లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు. సో గ్రూప్ 3 రిజల్ట్స్ అనేది తగ్గుతాయి. ఎంతవరకు తగ్గుతాయి అనేది మాత్రం తెలియదు. నెక్స్ట్, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు నెక్స్ట్ మే నుంచి నోటిఫికేషన్స్ వస్తాయా? ఇప్పటి వరకు మనకు కనిపిస్తున్నాయి చూస్తూ ఉంటే ఈ గవర్నమెంట్ అయితే సీరియస్ గానే ఉందండి. అంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నంత స్పీడ్ గా పనులు జరగట్లేదు, కానీ స్పీడ్ గానే ఉంది. ఎందుకంటే గ్రూప్ 2 2016 నోటిఫికేషన్ వస్తే జాబ్ రిజల్ట్ వచ్చేసరికి 2018 అయింది. కోర్టు కేసులని అదని ఇదని. అందులో ఇంకొందరు డీటీలు మరియు ఎక్సైజ్ ఎస్ఐస్ కొందరు 2020లో జాబ్ ఎక్కారు. ఇంత స్లోగా ఇప్పుడు గవర్నమెంట్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కాకపోవచ్చు, వాళ్ళ మీద ఒక నింద ఉంది కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని. బట్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్స్ కాకుండా పాత నోటిఫికేషన్స్ ని స్పీడ్ గా నింపేస్తున్నారు. అవునా కదా? ఎస్, నింపేస్తున్నారు. సో నోటిఫికేషన్స్ వస్తాయండి. మే నుంచి వస్తాయా, జూన్లో వస్తాయా, ఇది మనకు తెలియదు, కానీ నోటిఫికేషన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత పోస్ట్ పాండ్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోస్ట్ పాండ్, గ్రూప్ 1 మెయిన్స్ పోస్ట్ పాండ్కే ఒప్పుకోలేదు ఆయన, రైట్? ఇక తర్వాత వచ్చే నోటిఫికేషన్ ఒప్పుకుంటాడా? పోస్ట్ పాండ్ అనే కాన్సెప్ట్ ఉండదు. నోటిఫికేషన్ వచ్చినాకనే చదువుతాం అనే వాళ్ళు నష్టపోతారు. నోటిఫికేషన్స్ వస్తాయి ఖచ్చితంగా మేలనో జూన్లనో 100% జాబ్ క్యాలెండర్ అమలు అవుతుంది. ఇట్ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ డిఎస్సి. ఫస్ట్ డిఎస్సితో స్టార్ట్ అవుతుందండి. డిఎస్సి తర్వాత పోలీస్ జాబులు, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉంటాయి. దాని తర్వాతనే గ్రూప్ జాబ్లు వస్తాయి. కాకపోతే ఇప్పుడున్న టైంని వాడుకోండి, వేస్ట్ చేయకండి. ఖచ్చితంగా నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు గ్రూప్ 1 ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతా ఉంటే ఈ రోజు మార్చ్ ఫస్ట్ నుంచి దీన్ని స్టార్ట్ చేయండి ప్రాసెస్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే అంటే టైం సరిపోదు. ఈసారి పోస్ట్ పాండ్లు ఉండవు, ఖచ్చితంగా జరిగిపోతాయి ఎగ్జామ్స్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్ నోటిఫికేషన్స్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఆ ఎలక్షన్ సంవత్సరంలోనే నోటిఫికేషన్స్ ఉంటాయండి, మధ్యలో నోటిఫికేషన్స్ ఉండవు. ఇది మన తెలంగాణలో ఎప్పుడు కనిపించే ప్రాసెసే. దాన్ని బట్టే నేను ఒక అంచనా చెప్తున్నాను, అంతేగాని నాకేదో ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని కాదు. సో ఈ నోటిఫికేషన్ కి సరిగ్గా చదవండి, టైం వేస్ట్ చేయకండి. ఈ కట్ ఆఫ్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఇదంతా నాన్ సెన్స్ అండి. మన చేతుల్లో లేని విషయాలు. నాన్ సెన్స్ అంటే మన చేతుల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు చాలా మంది. నేను ఒక గ్రూప్ లో, ముచ్చట్లు అనేది ఒక గ్రూప్ ఉంది, అందులో చూస్తే జనరల్ గా అసలు ఏం జరుగుతుందని చూస్తే ఒక్క రోజులో 1200 మెసేజ్లు ఉన్నాయి. నైట్ 3:30కు కూడా చాటింగ్ జరుగుతున్నారు. ఆలోచించండి. అంతగా తీసుకునేది ఏం లేదు. మీరు అంతగా తీసుకున్నా మీరు తీసుకుంటుర్రు అని చెప్పి మీ గ్రూప్ టీజీఏపీఎస్సీ చైర్మన్ చెక్ చేసి మీ రిజల్ట్స్ ఏమి ఇయ్యరండి. ఓకే, సో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. బాగా ప్రిపేర్ కండి. మా ఛానల్లో కూడా మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ ఉన్నాయి, ఫ్రీగానే ఉన్నాయి. మీకు ఇష్టం ఉంటే, మీకు నచ్చితే చూడండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.